తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తీరం భక్తజన కోలాహలంగా మారింది. భక్తుల రద్దీతో గోదావరి నది తీరం కిటకిటలాడుతుంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్ క్షేత్రాల వద్ద నదిలో మహిళలు కార్తీక దీపాలు వదిలారు. అనంతరం శివుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయాల్లో రావి చెట్ల వద్ద ఆవు నెయ్యి దీపాలు వెలిగించి తమ భక్తి పరపతులు చాటుకున్నారు. అటు భక్తుల రద్దీ పురస్కరించుకుని అందుకు తగ్గట్లు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో వచ్చారు. ప్రతి సోమవారం కార్తీక మాసం అంటేనే ఇంకా నెల రోజులు ఖాళీ ఉండదు. ఇక్కడ కోట్లింగాల స్వామి ఉమాన్ రామలింగేశ్వర స్వామివారి కోట్లింగాల గుడి అంటామండి. ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కాశీ తర్వాత కాశీ అంతటి పుణ్య క్షేత్రాన్ని మేము భావిస్తాం. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఎవరైతే నిష్కలంగా పూజిస్తారో ఏది అడిగితే ఆయన శివయ్య అసలు బోళాచంద్ర అన్నందుకు నిజంగా మనం అడగాలే కానీ ఖచ్చితంగా ఆ కోరిక అనేది తీరుతుంది. అది ఎవరు ఏ కోరిక ఎవరు ఎలాంటి వాళ్ళైనా అవని ఆయన దగ్గరకు వచ్చి ఇది నాకు కావాలి స్వామి అని అడిగితే పొద్దున్నే వచ్చే మేము అడగరు. ఈ అభిషేకాలు కూడా అడగరు. ఆ గోదావరి నీళ్ళు గోదావరి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తే చాలు. ఆ అభిషేకం నీళ్లతో మనం ఏది అడిగితే అది జరుగుద్ది అనేది మా నమ్మకం. కానీ భక్తుల నమ్మకం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత వేల సంఖ్యలో వస్తున్నారు అంటే దీంట్లో మహిమ లేకుండా రారు. పొద్దున్న 3 దగ్గర నుండి స్టార్ట్ అవుద్ది. మళ్ళీ సాయంత్రం అయ్యే వరకు ఇలా జనం వస్తూనే ఉంటారు. రోజు ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వస్తారు. కాశీ తర్వాత కాశీ అని మా ఉద్దేశం కూడా భక్తుల ఉద్దేశం కూడా అదే. వేల సంఖ్యలో వచ్చారు ప్రతి సోమవారం.